सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवदेव। त्वमेव शरणं गुरुदेवदेव। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकालाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ॐ ఒక శివుడి భజన చెప్తున్నా। शंभो शंकर नमः शिवाय शंभो शंकर नमः शिवाय सांब सदा शिव नमः शिवाय सांब सदा शिव नमः शिवाय। शंभो शंकर नमः शिवाय शंभो शंकर नमः शिवाय सांब सदा शिव नमः शिवाय सांब सदा शिव नमः शिवाय। कैलासाधिप नमः शिवाय कैलासाधिप नमः शिवाय सांब सदा शिव नमः शिवाय सांब सदा शिव नमः शिवाय। शंभो शंकर नमः शिवाय शंभो शंकर नमः शिवाय सांब सदा शिव नमः शिवाय सांब सदा शिव नमः शिवाय। त्रिनेत्रधारी नमः शिवाय त्रिनेत्रधारी नमः शिवाय त्रिनेत्रधारी नमः शिवाय त्रिनेत्रधारी नमः शिवाय सांब सदा शिव
सदाशिव नमः शिवाय नन्दिवाहन नमः शिवाय नन्दिवाहन नमः शिवाय नन्दिवाहन नमः शिवाय नन्दिवाहन नमः शिवाय साम्ब सदा शिव नमः शिवाय साम्ब सदा शिव नमः शिवाय शम्भो शङ्कर नमः शिवाय शम्भो शङ्कर नमः शिवाय साम्ब सदा शिव नमः शिवाय साम्ब सदा शिव नमः शिवाय पार्वती रमण नमः शिवाय पार्वती रमण नमः शिवाय पार्वती रमण नमः शिवाय पार्वती रमण नमः शिवाय साम्ब सदा शिव नमः शिवाय साम्ब सदा शिव नमः शिवाय शम्भो हर शम्भो शङ्कर नमः शिवाय शम्भो शङ्कर नमः शिवाय साम्ब सदा शिव 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 नमः शिवाय ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः श्रीकैवल्यपदम्बुजेरुटकुनै चिन्तिञ्चेदन् लोकरक्षैकारम्भकु भक्तपालनकलासंरम्भकुन् दानवोद्रेकस्तम्भकु केळिलोलविलसदृग्जालसम्भूतनाना कञ्जातभवाण्डकुम्भकुन् महानन्दाङ्गनाडिम्भकुन् నీపాదకమలసేవయు నీపాదార్చకులతోడినెయ్యము నితాంతపారభూతదయయున్ తాపసమందార నాకు దయసేయగదే భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైనా తమ్మి శూలికైనా విబుధ వరుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేట పరకు బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పనుగాని మరణకాలమునందు మరతునేము ఆవేళయమదూతలాగ్రహమున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టువేళ కఫవాత పైత్యముల్ గప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణాయనుచు పిలుతునో శ్రమ చేత పిలువనేను నాటికిప్పుడే చేసెదని నామ భజన తలచెదను చేరి వినవయ్య ధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర
ఆదినారాయణాయనుచు నాలుకతోడ పలుక నేర్చిన వారి పాదములకు సాష్టాంగముగ నమస్కారమర్పణ చేసి ప్రస్తుతించెదనయ్య బహువిధములా. ధరణిలో నరులెంత దండివారైనను నిన్నుగానని వారినే స్మరింప. మేము శ్రేష్ఠుల మంచు మిడుకుచుండెడి వారి చెంత చేరగబోను శేషజయన. పరమ సాత్వికులైన నీ భక్తవరులకు దాసులకు దాసుడను సుమ్మి ధాత్రిలోన. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. సంసారమిది బుద్ధి సాధ్యము గుణకర్మ గణబద్ధమజ్ఞాన కారణం. కలవంటి దింతియు కాని నిక్కముగాదు సర్వార్థములు మనస్సంభవములు. స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి. గుణాశ్రయమున భవ వినాశంబులు పాటిల్లినట్లు పటి సూచిన లేవు బాలులారా. కడగి త్రిగుణాత్మకములైన కర్మములకు జనకమైవచ్చు అజ్ఞాన సముదయమును. ఘనతర జ్ఞాన వహ్నిచే కాల్చి పుచ్చి కర్మ విరహితులై హరిగరుట మేలు. హరిగరుట మేలు. హరిగో. మీ అందరికి కూడా ఒకసారి నమస్కరిస్తున్నాను. ఈరోజు నన్ను అడిగారు ఏం సబ్జెక్ట్ తీసుకుంటారని అడిగారు. విషయం గజేంద్ర మోక్షం తీసుకుంటాను అని చెప్పాను. ఎక్కడిది గజేంద్ర మోక్షం? ఇది వ్యాసుల వారు రచించినటువంటి 18 పురాణాల్లో భాగవతం చాలా శ్రేష్టమైంది, ఉత్కృష్టమైంది, బాగా ప్రచారంలో ఉంది, మనందరికీ తెలిసిందే. వ్యాసుల వారు భాగవతాన్ని 18,000 శ్లోకాలతో రచించారు. అందులో అష్టమ స్కంధంలో ఈ గజేంద్ర మోక్షం అనే కథ వస్తుంది. వ్యాసుల వారు అందులో ఎక్కువగా వివరణ లేదు, అంటే కొంచెం కథ అలా ఒక గజేంద్రుడు ముసలి బారిన పడి అనేకమైన కష్టాలు కోర్చి శ్రీ మహావిష్ణువు శరణు పొందాడు, ఆయన వచ్చి రక్షించాడు అని కథ కొంచెం స్థుతితో ఉంటుంది. కానీ పోతన గారు తెలుగు భాగవతంలో చాలా గొప్పగా రచన చేశారు. తన సాధన, తన యొక్క దృష్టి, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, సామాజికమైన పరిస్థితులు, ఒక సాధకుడు ఎలా ఉంటాడు, ఒక మదమెక్కినటువంటి మనిషి ఎలా ఉంటాడు, అలాంటి మనిషి భంగపడ్డప్పుడు ఎలా తయారవుతాడు, అంటే అతని పరిస్థితి ఏంటో అవన్నీ కూడా మనకు గజేంద్ర మోక్షంలో పోతన గారు చాలా గొప్పగా చెప్పారు. భాగవతాన్ని ఎవరికైనా పరిచయం చేయాలంటే ముందు గజేంద్ర మోక్షంలో కొన్ని పద్యాలు చెప్పండి చాలు. భాగవతం గురించి వివరణ మీరు ఏం చెప్పవలసిన అవసరం లేదు, మీ మాటలు. ఇందులో ఉన్న ఒక 10 పద్యాలు 11 పద్యాలు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికి చెప్పినా వాళ్ళకు భాగవతం మీద ఆసక్తి కలుగుతుంది. పోతన గారు దాదాపు పద్య గద్యాలతో కలిపి 9,000 పద్యాలతో ఈ భాగవత రచన చేశారు. పద్యాలు, గద్యాలు, వచనం 3 రకాలు ఉంటాయి. అందులో అష్టమ స్కంధములో గజేంద్ర మోక్షం, క్షీరసాగర మధురం, వామన చరిత్ర, మత్స్యావతార కథ ఇవన్నీ కూడా మనకు వస్తాయి. గజేంద్ర మోక్షం మాత్రం చాలా బాగా వేదాంతపరంగా ఉంటుంది. పోతన గారు ఆయన సంప్రదాయం వారి కులదైవం ఈశ్వరుడు, ఆయన ఉపాసన చేసింది రాముణ్ణి, ఆయన వ్రాసిన కథ కృష్ణ చరిత్ర అలా ఉంటుంది. అందుకనే రాముల వారే ఆయనకు తెలుగులోకి అనువదించు నీ జన్మ సఫలమవుతుందని ఆనందించారు. కాబట్టి ప్రతి స్కంధంలో రాముల వారి యొక్క ప్రార్థన చేస్తారు. శ్రీమన్నామ పయోదశ్యామధరాభృల్లలామ జగదభిరామ రామ జనకామ మహోద్దామ
గుణస్తోమధామ దశరథ రామ. ఓ రామ, నీలవి మరి ఆయనకు నమస్కారం చేస్తూ ఓ జగదభిరామ, జరులందరి చేత కోరబడేటువంటి మహారాజు నేను. రాముడు అంత గొప్పవాడు. తన ధర్మాన్ని పరిపూర్ణంగా ఆచరించిన వ్యక్తి, ఒక మానవ మాతృడిగా ఆచరించిన వ్యక్తి రాముడు ఒక్కడే. నైతిక జీవితానికి వస్తే రాముడి జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. మన నైతిక జీవితం పరిపూర్ణమైన తర్వాత లోకానికి సేవ చేసేటప్పుడు లీలగా బ్రతకాలి, కృష్ణుల్లాగా. ఇప్పుడు అందరూ కూడా కృష్ణుల్లాగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప రాముడిలాగా జీవించడానికి ప్రయత్నం చేయట్లేదు ఎవరు కూడా. అవునండి, ఎవరు కూడా నైతిక జీవితంగా దానికి కట్టుబడి ఉండడం అనేది చాలా కష్టమవుతుంది. రాముడు కొడుకుగా, అన్నగా, భర్తగా, రాజుగా తన ధర్మాన్ని ఆయా సమయాల్లో అద్భుతంగా ఎంత నెరవేర్చాలో, ఎంత గొప్పగా చేయాలో అంత గొప్పగా ఆయన నిర్వర్తించారు. ఒక రాజధర్మంలో తన వ్యక్తిగతమైనటువంటి సుఖాన్ని త్యజించినటువంటి మహా రాజకీయవేత్త. అలాంటి రాముని ఉపాసించినటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామి, తులసీదాస్, సమర్థ రామదాసు, ఎంతెందో త్యాగరాజ స్వామి, వీళ్ళందరూ కూడా రాముని ఉపాసించి గొప్ప తత్వవేత్తలు, మహానుభావులయ్యారు. అలాంటి రాముని ఉపాసించినటువంటి పోతన గారు కూడా ఈ భాగవతాన్ని ఎంతో రమణీయంగా రాసుకొచ్చారు. సరే, భాగవతం మనకు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ వేదం యొక్క సారం మహాభారతం. దీన్ని ఇతిహాసం అంటారు. ఇతిహాసం అంటే చాలా కొద్ది సంవత్సరాల క్రితం, మనకు కొంతకాలం క్రితం జరిగింది. పురాణం అంటే చాలా పురాతనమైనది. అది చాలా పురాతనమైనది. ఇప్పుడు రాముల వారి కాలానికి, రాముడు త్రేతాయుగం కాలం కొద్ది చెప్పచ్చు. కానీ పురాణం యొక్క చరిత్ర ఎప్పుడు జరిగిందో చెప్పడం చాలా కష్టం. ఎప్పుడెప్పుడో ఎన్ని కల్పాల్లో జరిగినటువంటి విశేషాలన్నీ కూడా మన పురాణంలో చెప్పబడతాయి. మామూలు గజేంద్ర మోక్ష కథ ఎప్పుడు జరిగింది అనుకుంటారు మీరు? 4వ మనువు కాలంలో జరిగింది. మనం 28వ మహాయుగంలో ఉన్నాం కదండి. బ్రహ్మ యొక్క పగలు సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహో రాత్ర విదో జనాః అని భగవద్గీత 8వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు. ఈ కాలం యొక్క గణన కొంతవరకు అక్కడ ఉటంకిస్తారు. మన యొక్క 1000 మహాయుగాలు బ్రహ్మదేవుడికి ఒక పగలు. 1000 మహాయుగాల కాలం. ఇప్పుడు ఏ యుగం అండి ఇది? కలియుగం. కలియుగ, ద్వాపర, త్రేత, కృత, ఈ 4 యుగాలు కలిస్తే మహాయుగం అంటారు. ఇది యుగం. 4 కలిస్తే మహాయుగం. ఇలాంటి 1000 మహాయుగాల కాలాన్ని బ్రహ్మదేవుడికి ఒక పగలు. మనకు రాత్రి ఎలాగ 12 గంటలు ఉంది కదా, ఆయనకు 12 గంటల పగలు ఉంది. అలాగే రాత్రి కాలం కూడా మనకు 1000 మహాయుగాలే. ఈ పగటి కాలంలోనే జనుల యొక్క పుట్టుక జరుగుతుంది, సృష్టి జరుగుతుంది. ఈ 1000 మహాయుగాల కాలాన్ని 14 మంది మనువులకు అప్పచెప్పారు. వాళ్ళ యొక్క పద్ధతి ప్రకారం ఈ యొక్క ప్రపంచ రచన పద్ధతులు అన్నీ జరగాలి. ఆ మనువు యొక్క సిద్ధాంతం ప్రకారమే ఈ ప్రపంచం నడవాలని చెప్పారు. ఇప్పుడు మనం ఏ మనువు కాలం? 14 మంది మనువులు ఉంటారు. ఇప్పుడు మనం 7వ మనువు కాలంలో ఉన్నాం. వైవస్వత మన్వంతరే కలియుగే అని చెప్తాం కదా రోజు. మన క్యాలెండర్ అంతా కూడా మనం ప్రతిరోజు చెప్పుకుంటాం. అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే, అతనికి 50 సంవత్సరాలు అయిపోయినాయి. శ్వేత వరాహ కల్పం, ఈ కల్పం పేరు. వైవస్వత మనువు కాలంలో మనం ఉన్నాం. ఈ గజేంద్ర మోక్ష కథ జరిగింది ఎప్పుడంటే తామసుడైనటువంటి 4వ మనువు కాలంలో జరిగింది. ఒక్కొక్క మనువు కాలంలో ఇంద్రుడు, దేవతలు, మునులు, మిగతా దేవతలు, మిగతా రచన అంతా కూడా సపరేట్ జరుగుతుంది. ఇప్పుడు 5 సంవత్సరాల కోసం మనకు పరిపాలన అంతా మారిపోతుంది కదా. ముఖ్యమంత్రి మారితే ఇక్కడ కూడా మారుతుంది అడ్మినిస్ట్రేషన్. తర్వాత మంత్రులు మారిపోతారు. అక్కడ ప్రధానమంత్రికి కూడా అలాగే ఉంది. ఇక్కడ కూడా ఈ సృష్టి రచనలు కూడా ఇదే పద్ధతి. ఒక మనువు కాలంలో అందరూ కూడా ఇంద్రుడు కూడా మారిపోతాడు. ఈ 4వ మనువు పేరు ఏంటంటే తామసుడు.
ప్రియవ్రతుని కుమారుడు, ఉత్తముని భ్రాత. ఉత్తముడు ఈ తామసుని యొక్క అన్న. ఈ మనువు కాలంలో కేతు వృష నరఖ్యాతాదులు అతని పుత్రులు. ఆ మనువు సత్యక హరివీర సంజ్ఞులు వేల్పులు. సత్యకుడు, హరివీర ఈ పేరు కలిగినటువంటి వాళ్ళు దేవతలు. త్రిశుకుడు అనేటువంటి వాడు ఇంద్రుడు. మనం ఎప్పుడు ఇంద్రుడు అంటాం కదా. ఈ 4వ మనువు కాలంలో ఇంద్రుడి పేరు త్రిశికుడు. జ్యోతిర్వ్యోమ ముఖ్యులు మునులు ఈ 4వ మనువు కాలంలో. అలా ఆ 4వ మనువు కాలంలో ఇలా ఇంద్రాది మరి అష్టదిక్పాలకులు దేవతలు మరి పరిపాలన చేస్తున్నటువంటి ఈ సమయంలో హరి పుట్టి హరిమేధునకు ప్రీతి హరిణియందు. హరిమేధుడు హరిణికి వీళ్ళిద్దరికి కూడా శ్రీ మహావిష్ణువు జన్మించాడు. గ్రాహభద్రుడైన గజరాజు విడిపించి ప్రాణభయము వలన వాపికాచే హరిదయా సముద్రుడఖిల లోకేశ్వరుడు అనిన సుకుని జూచి ఎవని విభుడు. ఈ కాలంలో హరినికి హరిమేధునకు జన్మించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు మొసలి చేత పట్టుబడినటువంటి ఆ గజేంద్రుణ్ణి ప్రాణభయం నుంచి రక్షించాడు. పరీక్షితు మహారాజు వెంటనే సుగమహముని అడుగుతున్నాడు. చాలా జిజ్ఞాస కలిగినటువంటి వాడు, జీవితంలో చాలా గొప్పగా బ్రతికినటువంటి వాడు పరీక్షితు మహారాజు. అలాంటి పరీక్షితు మహారాజు మరి ప్రాయోపవేశం చేసి ఆయన తనకు 7 రోజుల్లో ముక్తి ఎలా వస్తుందో శుకమహాముని దగ్గర కూర్చొని అడుగుతున్నాడు. వెంటనే ఈ కథ విన్నాడు. ఇలా 4వ మనువు కాలంలో గజేంద్రుని శ్రీహరి రక్షించాడు అని అనగానే వెంటనే పరీక్షితు మహారాజు అడుగుతున్నాడు, ఇదెలా సాధ్యమైంది? గజేంద్రుడేమో అరణ్యంలో తిరుగుతాడు కదా, మొసలేమో నీళ్ళలో తిరుగుతుంది కదా, ఏమండి ఈ రెండింటికి పోరాటం ఎలా జరిగింది? ఈ జంతువులు పోట్లాడుకుంటే శ్రీ మహావిష్ణువు రావడం ఏంటి కదా? చాలా విచిత్రంగా ఉంటుంది కదా. అందుకే వెంటనే ఆయన జిజ్ఞాసతో అడిగాడు, నీరాటవనాటములకు పోరాటం మెట్లు గలిగే పురుషోత్తము చేరాటమెట్లు నేను ఘోరాటవిలోని భద్రకుంజరమునకు నీరాటవనాటములకు పోరాటం మెట్లు గలిగే పురుషోత్తము చే ఆరాటమెట్లు మానెను ఘోరాటవిలోని భద్రకుంజరమునకు. నీర అటం, తర్వాత వన అటం. నీరం అంటే నీరు, వనం అంటే జంగల్, అడవి. అడవిలో తిరిగేటువంటి గజేంద్రునికి నీళ్ళలో తిరిగేటువంటి మొసలికి ఎలా పోరాటం మొదలైంది? పురుషోత్తముచే ఆరాటమెట్లు మానెను. పురుషోత్తముడైనటువంటి శ్రీ మహావిష్ణువు కల్పించుకుని ఆ గజేంద్రుని ఎలా రక్షించాడు? ఈ యుద్ధం ఎలా ముగిసింది? నాకు వినడానికి చాలా ఆసక్తిగా ఉంది, నాకు చెప్పాలి అంటూ ఘోరాటవిలో నిభద్రకుంజరమునకు. ఈ గజేంద్రుడు సామాన్యుడా? ఇతని గురించి నేను విన్నాను. అలాంటి గజేంద్రుడు ప్రాణ భయం వలన శ్రీ మహావిష్ణువు ఎలా శరణు కోరాడు? గొప్ప గొప్ప వ్యక్తులు ఆపదలో పడ్డారంటే వినడానికి చాలా ఆసక్తిగా ఉంటుంది. ఈ గజేంద్రుడు కూడా తన సమూహంతో ఇంత గొప్పగా ఉన్నటువంటి ఆ గజేంద్రుని యొక్క స్థితి మనకు ముందు చెప్పబోతాడు. అలాంటి వాడు ఆపదలో ఎలా పడ్డాడు, ఆయన ఎలా రక్షించాడు అని అడిగాడు. ఇక్కడ పోతన గారు ఈ పద్యంలో ఒక సృష్టి రచనను చాలా రమణీయంగా ఈ స్పష్టంగా చెప్పినట్టు అనిపిస్తున్నాడు. ఏమన్నాడు? పోరాటం మెట్లు గలిగే పురుషోత్తము చే. ఇలా అనుకోవాలి మనం. నిజమైన సాధకుడు ఈ ప్రపంచమంతా కూడా నాటకం, జగన్నాటకం అన్నాడు. ఇదంతా కూడా జగన్నాటకం. పురుషోత్తము చే పోరాటం మెట్లు గలిగే. ఎవరైనా మీరు పిడుగురాల్లో పుట్టాలని అడిగి వచ్చారని ఏమో అన్నా, నేను ఇలాగే పుట్టాలని మీరు కోరుకున్నారా? చెప్పండి. మరి ఈ కష్టసుఖాలు ఈ జీవితంలో ఎందుకు వస్తున్నాయి? అసలు దీనికి ఎవడు? ఉదయం 6 గంటలకే సూర్యుడు ఉదయించాలనా? ఉదయించాడు పో. లెక్క ఒక్క నిమిషం కూడా తేడా రాదు. నాకు తేడా వస్తుంది, మీకు తేడా వస్తుంది, కానీ అంతంత పెద్ద పెద్ద నక్షత్రాలు గ్రహాల్లో ఏ తేడా లేకుండా జరుగుతుంది. ఇంత స్పష్టంగా ఉన్నటువంటి ఈ గ్రహాల యొక్క కదలికలో ఇంత బాగుందే పద్ధతి, మరి మనకు పద్ధతులు సరిగ్గా లేవు. సరే ఎవడు పెట్టాడు ఇదంతా కూడా? ఈ కొట్లాటలు ఏంటి? ఒక మతానికి మతానికి మధ్యలో పోట్లాట.
రెండు సమాజాల మధ్యలో వైరం, ఒక ఇంట్లోనే ఇవన్నీ వైషమ్యాలు వస్తుంటాయి కదండి. ఇది ఒక తామసికమైనటువంటి అది జీవితం అని. ఇక్కడ జ్ఞాన జీవితం ఎలా ఉంటుందంటే, పురుషోత్తము చే ఎవడైతే ఈ ప్రశ్న వేశాడో, ఏమిటి ఈ రాత్రి పగలు, నేను వచ్చాను, వచ్చిన తర్వాత ఈ కష్టాలు ఎందుకు పడ, ప్రశ్నించే హక్కు ఒక మానవుడికి ఉంది, మిగతా జంతువులకు లేదండి. ప్రశ్నించవు. వర్షం పడితే పాపం పక్షి చెట్టు మీదనే తడిచిపోతుంది, కుక్క పిల్లి అవి కూడా బయట ఉండవలసింది, తడిచిపోవాల్సిందే. మనం కొట్టామనుకోండి కుక్కను, 4 రోజులు కొట్టామంటే 5వ రోజు అది వెళ్ళిపోతుంది. కానీ మనల్ని ఎవరన్నా కొట్టారనుకోండి, ఎందుకు నన్ను కొట్టావు, ఈ దుఃఖం నాకు ఎందుకు వచ్చింది అని ప్రశ్నిస్తాం. ప్రశ్నించేటువంటి స్వభావం మానవుడికి సహజంగానే ఉంది. ప్రశ్నించడంతో పాటుగానే ఈ లోకములో తను వ్యాపకమైపోవాలన్న నిరంతరం ఒక ప్రశ్న బయలుదేరుతున్నాడు. చాలా విచిత్రం. నేను గొప్పవాడిని అయిపోవాలి, అందరూ కూడా నా మాటే వినాలి, నేను గొప్పవాడిని అయిపోవాలి, అందరూ నా మాటే వినాలి, నేను ఎల్లకాలం ఇక్కడే ఉండాలి, నేను శాంతంగా ఉండాలి అని అనుకుంటాడా లేదా చెప్పండి. ఇదంతా మన ప్రయత్నాలు ఏంటి, ఉపాసనలు ఏంటి, ఈ దీక్షలు ఏంటి, ఇదంతా కూడా దేనికోసం? సుఖము శాంతి అంతా కూడా నాకు అనుకూలంగా ఉండాలి, నేను ఎప్పుడు ఇక్కడ ఉండాలి. మీరు దీక్ష తీసుకున్నా, మీరు ఉపాసన చేసినా, ఎంతమంది గురువులను సందర్శించినా ఈ జీవితం ఆగనే ఆగదు. ఇది ఇలాగా సర్కిల్ లాగా తిరగాల్సింది కదండి. కానీ అది సరైనటువంటి పద్ధతిలో ప్రశ్న వేసుకుని ఈ సృష్టికి కారణం ఏంటని శాస్త్రాలు మనకు చెప్తున్నాయి. ఇది ఎందుకు వచ్చింది, వచ్చావు పడ్డ, ఇది దీని పేరు అనాది అన్నారు. ఈ అజ్ఞానానికి అనాది అని ఒక పేరు ఉంది. ఇది ఎప్పుడు పుట్టిందో తెలియదు, కానీ దీన్ని అంతం చేసే శక్తి ఒక మానవుడికి మాత్రమే ఉంది. పురుషోత్తము చేరాటమెట్లు మానెను. ఒక గవర్నమెంట్ ఒక పథకాన్ని చేపట్టిందంటే సామాన్య మానవుడు దాంట్లో వేలు పెట్టకూడదు, వాళ్ళే నెరవేర్చాలి. మళ్ళీ ఏదైనా రిపేర్ వచ్చినా కూడా అంతే కదండి. అప్పుడు పెద్ద బ్రిడ్జ్ పడిపోయింది, మీరు చేస్తారు, వెళ్ళి కూలీగా వెళ్ళాల్సింది తప్ప ఇంక వేరే చేయడానికి లేదు. అది గవర్నమెంట్ వాళ్ళు చేయాల్సిందే. అట్లాగే ఈ సృష్టి ఇలా ఈ లీలంతా జరుగుతున్నప్పుడు ఇందులో బాధపడుతున్నాను ఎప్పుడైతే నువ్వు ప్రశ్న వేశావో, నువ్వు వేదన పొందావో, నువ్వు గురువు దగ్గరికి వెళ్ళాలి. గురువు యొక్క పద్ధతిలో పరమేశ్వరుని ఉపాసన చేయాలి. అప్పుడు మనకు దీని సమాధానం, ఈ ప్రపంచం యొక్క లీలకు మనకు సమాధానం దొరుకుతుంది. అందుకని ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది, ఓహో ఈ ప్రపంచం యొక్క సృష్టి అతని వల్లే జరుగుతుంది, ఈ కష్ట సుఖాలన్నీ కూడా ఆయన యొక్క లీలలోనే, ఇదంతా కూడా ఒక భాగమే. కానీ ఈ లీలలో నేను మాత్రము ఆట వస్తువులు కాదలుచుకోలేదు, దీనికి నేను అంతం పలుకుదానని నువ్వు అనుకుంటే అతని శరణాగతి పొందాలి, అంతట్లో అయిపోయింది. ఇదే శాస్త్రం యొక్క సారం, మనం చేస్తున్న కృషికి ఫలం. ప్రారబ్ధం పుష్యతి వపుః, స్పష్టంగా ఉంది. ప్రారబ్ధం భోగేన నష్టం భవతి, శంకరాచార్యులు చెప్పారు తత్వబోధలో. నీ ప్రారంభం అంటే అది మొదలైంది, దాంట్లో పాపం పుణ్యం 2 ఉన్నాయి. అది పక్వం అయినప్పుడు, పుణ్యం పక్వం అయితే సుఖం వస్తుంది, పాపం పక్వం అయినప్పుడు దుఃఖం వస్తుంది. ఇవి నీ చేతిలో లేవు, నువ్వు చెయ్యవలసింది చెయ్యు అని శాస్త్రం చెప్పింది. నాయన, బాల్యంలో చదువుకో, యవ్వనంలో భార్యతో సుఖాలు అనుభవించు, సంపాదించు, సమాజానికి కొంత ఖర్చు పెట్టి నువ్వు కూడా సుఖంగా ఉండు. తర్వాత కొడుకు పుట్టిన తర్వాత, అంటే తన కొడుకు పుట్టిన తర్వాత నువ్వు హాయిగా అరణ్యంలోకి వెళ్ళి ఉపాసన చేసుకో, ఆ తర్వాత సన్యాసం పుచ్చుకొని పరమేశ్వరుడి దగ్గర వెళ్ళి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఒక్క మాట వినట్లేదు, ఎవరి మాట మనం వినట్లేదు. ఇక మీ పిల్లలు ఎవరు వింటారు, ఎవరు చెప్తూ వింటారు? చూడండి మన పరిస్థితి ఎక్కడ ఉందో. రిటైర్ అయ్యాము, 60 సంవత్సరాలు వచ్చినామంటే జీవితం అయిపోయింది అనుకుంటున్నాం మనం. రాంగ్. ఇంకా 40 సంవత్సరాల జీవితం బాకీ ఉంది. కాబట్టి 40 సంవత్సరాల జీవితం ఉందని ఎప్పుడు పెద్దవాళ్ళు మర్చిపోవద్దు. అయితే అప్పటికే శరీరం కొంత శిథిలం అవుతుంది, యోగం చేయాలి. ఇది నేను పెద్దవాళ్ళకు తెలిసే ఉంటుంది. కానీ 60 సంవత్సరాలు నిండగానే కొడుకులు కోడళ్ళ వైపు చూడకుండా యోగా చేస్తూ శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ప్రాణాయామం చేస్తూ ప్రాణాన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చి మనసుని ఏకాగ్రత చేయాలి. ఈ ఏకాగ్రమైనటువంటి మనసుతో శాస్త్రాలను అధ్యయనం చేసి శాస్త్ర చర్చలు చేస్తూ సాధన చేసుకోవాలి. ఈ 40 సంవత్సరాల జీవితాన్ని ఇలా మహాత్ములు అప్పుడప్పుడు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు.
ఇంకొక సబ్జెక్ట్, కొత్త సబ్జెక్ట్ తీసుకోమని చెప్పండి. మీకు ఇక్కడికే వస్తున్నారు, దాన్ని ఇలాగా మరి సాధనకు ఉపయోగించుకోండి. అంతేగాని విన్నాం, నిన్న వచ్చిన ఆయన బాగా చెప్పాడు, నిన్న వచ్చిన ఆయన కంటే ఈయన ఇంకొంచెం బాగా చెప్పాడు, ఈ ఇద్దరికైనా కూడా ఆయన బాగా చెప్పాడు, ఆ 4 ఆయన అసలు బాగా లేదు, ఇలా సర్టిఫికేట్ ఇవ్వడం కాదు. వీళ్ళు చెప్పినటువంటి ఈరోజు వేదాంతం నాకు ఎలా పనికొస్తుంది అనేది మీరు ఆలోచిస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇలాగ మన జీవితాన్ని మరి జీవించడం అలవాటు చేసుకోవాలి. నిజమైనటువంటి సాధకుడికి ప్రతి పని కూడా ఒక ఆనందాన్ని ఇచ్చేటువంటిదే కదండి. చిన్మయానంద స్వామి చెప్తారు, బొట్టు బొట్టు భూమి మీద పడ్డప్పుడు చిన్న చిన్నగా దారలు, వాగులు, ఒక నది ఏర్పడుతుంది కదండి. కానీ అందులో ఉన్నటువంటి జలానికి ప్రతి బొట్టు కూడా కింద పడింది, అది నది రూపాన్ని సంతరించుకుంది. అట్లాగే జీవితం అంటే ఇలా మనం చూసే కష్ట సుఖాలు కాదు, ప్రతి అనుభవం జీవితమే. ఏమండి, ప్రతి అనుభవం జీవితమే. పొద్దున లేవగానే నేను అనుకున్నట్లే జరగాలి ఈ రోజంతా కూడా, అది కాదు జీవితం అంటే. ఈ రోజు నన్ను నేను సంస్కరించుకోవడానికి, సాధనలో ముందుకెళ్ళడానికి నాకు ఏ ఏ అనుభవాలు వస్తాయి, నేను ఎలా ప్రతిస్పందిస్తాను. ఏమండి జయం? మనం ఏం కోరుతున్నాం అసలు? మనము చాలా అల్పంగా ఆలోచిస్తున్నాం. ఈ జీవితంలో ఈ రోజు నువ్వు అనుకున్నది మరునాటికి బోరు కొడుతుంది, గుర్తుపెట్టుకుని కదా. ఆలోచించండి ఒకసారి. ఏదైనా సరే మీరు ప్రధానమంత్రి పోస్ట్ ఇస్తే చేయలేరు, ఎందుకంటే 20 hours వర్క్ చేసినా ఈ దేశంలో మీరు 50 కోట్ల మందిని కూడా సంతృప్తిపరచలేరు, చాలా కష్టం. డబ్బుంటే డబ్బున్న వాళ్ళు బాగున్నారు అనుకుంటారు, వాళ్ళు సంతోషంగా లేరు. ఒక టీచర్ హెడ్ మాస్టర్ అయితే నేను బాగుంటాను అనుకుంటాడు, హెడ్ మాస్టర్ అయిన తర్వాత ఎంతో కాలం ఆయన ప్రశాంతంగా ఉండలేదు. ఎందుకని? ఈ లోకమంతా కూడా అశాశ్వతం, అనిత్యం, అసుఖం అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. దీనికి ఒక బోర్డు పెట్టాడు, నేను పెట్టాడు. ఇది అశాశ్వతం, ఇది శాశ్వతంగా ఏది ఉండదు. అసుఖం అన్నాడు, ఇది సుఖము లేనటువంటిది అని స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి దీంట్లోనే మనం కోరడం ఏంటండి? బిచ్చగాడి దగ్గర బాకీ అడిగినట్టు, అప్పులు అడిగినట్టు, నేనే బిచ్చగాడిని. ఈ ప్రపంచంలో మనం ఏదో శాశ్వతమైన సుఖం కోరడం అంతా కూడా అజ్ఞానమే. అందుకనే మనం ఏది కోరద్దండి. కోరకుండా ఏది వచ్చినా కూడా దాన్ని పరిపూర్ణంగా చేయడానికి మనం రెడీగా ఉండాలి. ఒక బస్సుని తిరుపతి తీసుకెళ్తున్నాడంటే ఒక డ్రైవరు ఎన్ని వాహనాలు అడ్డం వస్తాయో, ఎదురుగా వచ్చేవాడు ఒకడైతే తను చేసే తప్పిదాలు మరికొన్ని అయితే, కానీ గమ్యం మాత్రం బస్సును తిరుపతికి తీసుకెళ్ళడం. మన జీవితం కూడా అంతే. ఈ శరీరం వచ్చింది, దీని యొక్క అంత్యము శ్మశానమే. ఈ లోపు మనం ఏమి చేయాలి? ప్రతి అనుభవం, ప్రొద్దున లేవగానే రాత్రి పడుకునేంత వరకు ప్రతి అనుభవాన్ని తనను తాను సంస్కరింపజేసుకోవడానికి భగవంతుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. అట్లాగే ఈ జీవితానికి నువ్వు వచ్చినావంటే ప్రతి అనుభవాన్ని కూడా స్వీకరించి ఎవరి ఎడల ఎంత బాధ్యతగా నువ్వు ప్రవర్తించాలో అంత బాధ్యతగా ప్రవర్తించడమే ఈ జీవితంలో నువ్వు ఆనందంగా ఉండేటువంటి ఒకానొక మార్గం. అంతే. ఎవరు ఈ లోకంలో ప్రశాంతంగా ఉన్నారు? ఎవరు లేరు. మనం కోటీశ్వరుడు కావాలనుకున్నాం, కోటీశ్వరుడు ప్రశాంతంగా ఉన్నాడా? చెప్పండి. ఆయనకు ఇంకా కోటి సమస్యలు ఉన్నాయి. నాకేదో పదవి కావాలనుకుంటాం, ఆ పదవిలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అందుకని ప్రతి పనిని యోగంగా చేసినప్పుడు అది నీకు ఆనందాన్ని కలిగిస్తుంది. దానికోసం మనల్ని మనం సంసిద్ధంగా చేసుకోవాలి. జీవితం అంటే అనుభవాల యొక్క ప్రవాహము. అనేకమైనటువంటి అనుభవాలను ఒక చోట చేరిస్తే అది జీవితం. అంతేగాని అన్నీ అనుకూలంగా నాకే రావాలంటే నీకు పిచ్చి లేచి చచ్చిపోతావు. తెలుసా అండి? అన్నీ అనుకూలంగా మీకు వస్తే మీరు బ్రతుకుతారా? పిచ్చి లేస్తుందండి. ఎప్పుడు హాయిగా ఉంటాడంటే ప్రపంచమంతా నాదే అనుకుంటే అందరూ సుఖంగా ఉండాలి, సర్వే భవంతు సుఖినః అని నిరంతరం ఉపాసన చేసామనుకోండి, ఇంకా ఆనందం రాదా? మహాత్ములంతా అదే చేశారు. పురుషోత్తముచే నారాటమెట్లు మానెను
ఘోరాటవిలోని భద్రకుంజరమునకున్ అని అడగగానే చెప్పాడు, రాజేంద్ర, ఈ 4వ మను కాలంలో మరి హరి గజేంద్రుడిని కాపాడాడు. ఈ గజేంద్రుడు ఎక్కడున్నాడంటే త్రిగుణం అనేటువంటి పర్వతం ఉంది. ఆ పర్వతం పైన ఆయన విహరిస్తున్నాడు. ఆ పర్వతం 3 శిఖరాలతో ఉంది. ఈ 3 శిఖరాలే మనిషిలో 3 గుణాలు. ఈ గజేంద్రుడే జీవుడు. తన యొక్క సమూహాన్ని వేసుకొని ఆయన అంటే వెంట పెట్టుకొని ఈ త్రికూటమైన పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నాడు. గజేంద్రుడు తన యొక్క సమూహంతో, తన భార్యలతో ఈ త్రికూటం అనేటువంటి పర్వత పరిసర ప్రాంతాల్లో ఆ గరుడ యందు తిరుగుతున్నాడు. ఇలా విహారం చేస్తున్నప్పుడు అలిసిపోయాడు గజేంద్రుడు. తన సమూహంతో పాటు అలిసిపోయాడు. దప్పిక అవుతుంది. ఎక్కడన్నా నీళ్లు లభిస్తాయో లేదో అని అటువైపు నీరు గాలివడి ఒక నీటి యొక్క ప్రవాహం యొక్క చల్లదనం తెలుస్తుందని జంతువులు కదా, అటువైపు వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ ఒక సమూహంలో తన యొక్క ఆడ ఏనుగుల సమూహంతో వెళ్ళిపోతున్నాడు. వెళ్తూ ఉంటే ఇంతలోనే ఒక సరస్సు కనిపించింది. సరస్సును చూశాడు. నవఫుల్లాంభోజ కల్హారమున్, కొత్తగా వికసించినటువంటి అందంగా ఉన్నటువంటి పద్మములు కల్వములు పూచినటువంటి ఒక వికసించినటువంటి ఒక సరస్సును చూశాడు. నటదిందీవరవారమున్, భ్రమరాలు నాట్యం చేస్తున్నాయట ఆ సరస్సు పైన, కాసార పైన. కమఠమీనగ్రాహ దుర్వారమున్, తాబేళ్లు మొసలతో చేపలతో లోపల నీళ్ళలో ఉన్నాయి. అలాంటి దుర్వారము, దాంట్లోకి ఏమన్నా దిగాడంటే అయిపోతాడు. అలాంటి సరస్సును చూశాడు. ఇక వట వృక్షాలు ఉన్నాయి, మామిడి వృక్షాలు ఉన్నాయి. చుట్టూ కాసారం యొక్క చుట్టూ అనేకమైన తీగలతో పొదరిళ్లతో ఆ యొక్క కాసారం ఎంతో రమణీయంగా ఉంది. దాన్ని చూశాడు ఈ గజేంద్రుడు తన ఆడేనుగుల సమూహంతో. బాగా అలసిపోయినాడు. ఎండగా ఉంది, దాహం వేస్తుంది. వెంటనే కాసారం దగ్గరికి వెళ్ళామనుకోండి, ఎలా ఉంటుంది మనకు? ఇక్కడ కూడా గజేంద్రుడి యొక్క అనుభవం అలా ఉంది. తోయజ గంధంబుదోగిన చల్లని మెల్లని గాడుపుల నేనులరా. ఆ కాసారం పై నుంచి వస్తున్నటువంటి గాలి, చల్లటి గాలి, ఒక్కసారి ఎండకు ఎండిపోయినటువంటి ఆ చర్మాల పైన పడేసరికి ఒక్కసారి అది వాటి యొక్క చర్మం అలా చల్లటి గాలికి ఎంతో ఆనందాన్ని పొందింది. కమల నాళాహార విమల వాక్కల హంసరవములు చెవుల పండువు సేయన్, తామర తూళ్ళనే ఆహారంగా తీసుకునేటువంటి హంసలు ఒక రకమైనటువంటి స్వరాలను అంటే అరుపులు ఉంటాయట. అవి వాటి చెవులకు ఎంతో ఇంపుగా వినిపిస్తున్నాయి ఈ గజేంద్రుడికి ఆడేనుగులకు. ఇంకా ఫుల్లదిందీవరాంభోరుహా మోదంబు ఘ్రాణ రంధ్రముల గారవింప, ఈ కలువలు పద్మములు బాగా పుప్పుడితో ఉన్నాయి కదా, ఆ వాసనంతా వాటి ముక్కులకు సోకగానే ఆహా ఎంత మంచి వాసన ఈ కాసారం అని. నిర్మల కల్లోల నిర్గతాసారంబు వదన గహ్వరముల వాడు దీర్ప, అలిసిపోయి ఉన్నాయి కదా ఎండ, ఒక్కసారి ఆ చల్లటి గాలి వదన గహ్వరములు, చాలా పెద్ద పెద్ద నోళ్ళు వాటిని, అలా ఆ చల్లటి గాలి ఆ వాటి నోళ్ళకు సోకగానే అప్పుడప్పుడు మనకు బాగా దాహం వేసింది అనుకోండి, ఒక్క చుక్క అలా తగిలినా కూడా మన నోటి దురదంతా పోతుంది. అంటే వాడు దీర్పు అన్నాడు. ఈ పదాలన్నీ పోతన గారు పిల్లలందరి చేత ఇవన్నీ కొంచెం వివరంగా చెప్పి వాళ్ళ చేత పలికించాలి. త్రిజగ అభినవ సౌభాగ్య దీప్తమైన విభవమీక్షణములకు బిందుసేయ, ఆ కాసారం యొక్క అందమంతా కూడా వాటి కళ్ళకు బిందు చేసినట్టుగా ఉంది. అంటే అంత రమణీయమైనటువంటి ఒక పెద్ద మంచి అరణ్యంలాగా, ఒక పార్కు లాగా వాటికి కనిపిస్తుంది. మొత్తం మీద కళ్ళు, చెవులు, చర్మము, అంటే ఈ గజేంద్రుడు అన్ని మరిచిపోయి వ్యవహారములను మరిచి మత్తే భయూదంబు మడుగు సొచ్చే. గజేంద్రుడు అతను కాసారంలో ప్రవేశించాడు. ప్రవేశించి తన ఇష్టారాజ్యంగా ఆ కాసారాన్ని అంతా కూడా అల్లకల్లోలం చేస్తున్నాడు. ముందు నీళ్లు తాగాడు, తర్వాత తొండం చేత తన యొక్క ఆడేనుగులన్నిటికీ కూడా ఆయన చల్లుతున్నాడు. మొత్తం మీద ఆ యొక్క కాసారాన్ని అంతా కూడా ఆయన అల్లకల్లోలం చేస్తూ ఉంటే అందులో ఉన్నటువంటి మొసలి బయటికి వచ్చేసి ఈ గజేంద్రుని యొక్క పాదాలను పట్టుకున్నది. కాబట్టి ఇక్కడ గజేంద్రుని ద్వారా మనకు చెప్పేది ఏంటంటే, ఈ ప్రపంచంలోకి వచ్చి
నీ యొక్క కర్మను నీ పద్ధతి ప్రకారంగా శాస్త్ర ప్రకారంగా చేసుకుంటూ వెళ్తే ఏ సమస్య ఉండదు. కానీ ఈ ప్రపంచం ఒక పద్ధతి ప్రకారం ఉన్నప్పుడు, పద్ధతి తప్పి నువ్వు వెళ్ళినప్పుడు ప్రపంచం నిన్ను శాసించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు జరిగేది అదే. ఈ యొక్క ప్రకృతి యొక్క విపరీతమైనటువంటి చర్యలకు కారణం ఎవరు? మనమే. మరి అంత ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ కాసారాన్ని గజేంద్రుడు ఎప్పుడైతే తన ఇష్టం ఉన్నట్టుగా చేశాడో, అందులో ఉన్నటువంటి మొసలి బయటకు వచ్చేసి ఈ గజేంద్రుడిని పట్టేసింది. ఇప్పుడు మనం ఎలాగైతే బాధలు పడుతున్నామో ఆ గజేంద్రుడిని కూడా ఈ మొసలి బాధలు పెడుతుంది. అయితే ఈ గజేంద్రుడు చాలా మదమెక్కినటువంటి గజేంద్రుడు, తనకు వెనకాల చాలా సమూహం ఉందన్నటువంటి గర్వంతో ఉన్నటువంటి వాడు. వెంటనే ఆ మొసలి ఎప్పుడైతే ముందటి కాలను పట్టుకుందో ఆ మొసలిని కొట్టేశాడు గజేంద్రుడు తన యొక్క బలం చేత. వీటికి చాలా కాలం పాటు యుద్ధం జరిగింది. ఎందుకంటే మొసలి నీళ్ళలో బలమైంది, గజేంద్రుడు స్వతహాగానే బయట బలంగా ఉన్నటువంటి వాడు. ఆ యుద్ధం ఎలా జరిగిందో ఒక పద్యంలో చెప్తున్నాడు. కరి దిగుచు మకరి సరసికి కరిదరికిని మకరి దిగుచు గరకరి బెరయన్ కరికి మకరి గరి మకరికి భరమనుచును నతల కుతల భటుల రుదుపడన్. ఆ గజేంద్రుడినేమో మొసలి లోపలికి లాగుతుంది సరస్సులోకి. సరస్సులో నుంచి గజేంద్రుడు బయటికి లాగుతున్నాడు. ఒకటంటే ఒకదానికి ద్వేషము పెరిగి వైరము పెరిగి ఇలా యుద్ధం చేస్తుంది. ఈ లోకంలో బలవంతులకు చూసే వాళ్ళకు కూడా భయం గొలిపేటట్టుగా ఆ పరిస్థితి కనిపిస్తుంది. ఇలా గజేంద్రుడు మొసలితో యుద్ధం చేస్తున్నాడు. తన బలాన్ని కూడగట్టుకొని మొసలి మీద దండయాత్ర చేస్తున్నాడు. కానీ మొసలికి సహజంగానే నీళ్ళలో బలం, దాని ఆహారం దానికి లభిస్తుంది, నీళ్ళలో బలంగా ఉంటుంది. కానీ గజేంద్రుడికి ఆహారం లేదు, నీళ్ళలోకి వచ్చేసరికి బలం తగ్గిపోతుంది. ఇలా చాలా కాలం పాటు పోరాటం జరిగింది. మనకు ఒక అనుమానం వస్తుంది. గజేంద్రుడు నీళ్ళల్లో దిగేటప్పుడు తన ఆడ ఏనుగుల సమూహం ఉంది కదా, నీళ్ళలో దిగిన తర్వాత మొసలితో యుద్ధం చేస్తున్నాడు. మొసలితో యుద్ధం చేస్తున్నప్పుడు ఈ ఆడ ఏనుగులు కూడా ఆ సరస్సులో దిగి గజేంద్రుని ఎందుకు విడిపించలేదు, కాపాడలేదు కదా? ఒక పెద్ద ప్రశ్న. పురాణం కదా, ప్రశ్న లేదు. ఎందుకు కాపాడలేదు? సహజంగా జంతువులు ఏదైనా ఆపదలో పడితే చాలా వరకు వదిలిపెడతాయి. కానీ ఇక్కడ మనకేంటంటే ఒక పద్యం ఎంత బాగా చెప్పాడు చూడండి. పరిస్థితి, మానవుడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో చివరిలో. మకరితోడబోరు మాతంగ విభునిన్ ఒక్కరును దించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయూధంబు మగలు తగులుగా మగువలకును. మకరితోడపోరు మాతంగ విభునిన్ ఒక్కరుని దించిపోవక కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయూధంబు. ఆ మకరి మొసలితో పోరాడుతున్నటువంటి ఆ గజేంద్రుణ్ణి చూస్తున్నాయట. మా స్వామి వస్తాడు. ఆ మొసలి ఇప్పటిదాకా చాలా బలంగా ఉన్నాడు కదా, ఎన్నో జంతువులు ఇలా పులులు మొత్తములు పొదరిళ్ళలో ఘోర భల్లూకములు గుహలు సొచ్చు అని ఈ పద్యాలు నేను చెప్పలేదు. కానీ వీటి యొక్క గజేంద్రుని యొక్క బలానికి పాపం కోతులు పారిపోయినాయి, పెద్ద పెద్ద మహిష సంఘములే కూడా మడుగులో తెచ్చినాయి, పుల్లు పారిపోయినాయి. అలాంటి వాడు మొసలిని కొట్టేసి వస్తాడు అని, ఎట్లా అయినా మొసలిని జయించి మా స్వామి బయటకు వస్తాడు అని అవి ఒడ్డున ఉండి చూస్తున్నాయట. ఏవి? మిగతా ఆడేవి. లోపలికి దిగలేవు, వస్తాలే యుద్ధం చేసి గెలిచి మళ్ళీ మనం ఉన్న చోటికి వస్తాలే, అవి పోలేవు, అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. ఏంది దీని అర్థం? ఏదైనా దీంట్లో అంతరార్థం ఉండాలి కదా. ఎందుకంటే గజేంద్రుడు యుద్ధం చేసి చేసి అప్పటికే అలసిపోయినాడు, ప్రాణాపాయ స్థితిలోకి వచ్చాడు. ఇది రక్షించలేదు. ఏంటి అర్థం అంటే, మనం కూడా మంచాన పడ్డప్పుడు అందరూ చుట్టూ కూర్చుంటారు తప్ప ఏ డాక్టరు, ఏ బంధువులు, ఏ అధికారము, ఏ పదవి, ఏ ధనము మనల్ని రక్షించదు. కోరి చూచుచుండే కుంజరీయూధంబు
కోరి చూచుచుండే కుంజరీయూధంబు. ఆ ఆడేనుగుల సమూహము చూస్తుందట వస్తాడేమో అని. కాబట్టి నీకెవ్వరు కూడా సహాయం చేయరు. మనం ముందే పాడుకున్నాం, బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పనుగాని మరణకాలమునందు మరతునేమో. నాటికిప్పుడే చేసేది నీ నామ భజన అంటాడు. అవి స్వామి బ్రతికినంతకాలం నీ యొక్క స్మరణ చేస్తాను, కానీ అప్పుడు కఫము వాతము పైత్యము ప్రకోపించి నీ నామస్మరణ చేస్తానో లేదు. అందుకని ఇప్పుడే చేస్తున్నా. ఇప్పుడంటే ఇప్పుడే ఈ సమయంలోనే చేయాలి. ఏకాదశి ఉపవాసం ఎందుకు ఉండాలంటే ఆహారం లేనప్పుడు శరీరం శుష్కించిపోతుంది, భగవంతుని నామస్మరణ చేయడం కష్టమవుతుంది. కానీ అందుకనే ఆ అలవాటు ఇప్పటి నుంచే చేయడానికి కోసం ఏకాదశి ఉపవాసం పెట్టారంట. యాక్చువల్గా మనం ఆహారం తీసుకోకపోతే శరీరం అలసిపోయి నిద్ర వస్తుంది, కానీ శాస్త్రం ఏం చెప్తుంది? ఉపవాసం ఉన్న రోజు జాగ్రత్త ఉండాలని చెప్తుంది. చూసారు ఎట్లా పెట్టారో నీకు? ఎందుకంటే నీకు శరీరం అలసిపోతుంది, విశ్రాంతి తీసి నిద్రపోవాలనిపిస్తుంది, కానీ నిద్రపోవద్దు, నువ్వు భగవంతుని యొక్క నామస్మరణ చేయాలి. ఎందుకంటే ఇదే పరిస్థితి అవసాన దశలో కూడా వస్తుంది. ఆహారం తీసుకోవడం కష్టమవుతుంది, కఫం వస్తుంది, తులసి నీళ్ళు పోసినా చాలా కష్టం అయిపోతుంది. ఆ సమయంలో ఈ ప్రాక్టీస్ ఉందనుకోండి, కాబట్టి స్వామి నేను ఇప్పుడే చేస్తాను, నీ నామభజన ఇప్పుడే చేస్తాను, అప్పుడెవ్వరు నిన్ను రక్షించరు. నువ్వు జీవిత కాలమంతా చేసింది మాత్రమే నిన్ను రక్షిస్తుంది. ఇక్కడ కూడా అంతే. వీళ్ళెవ్వరు మొత్తం కూడా దాని మీద కూర్చున్నాయి ఏనుగులని. గజేంద్రుడు మరి ఈ మొసలి ఎంతకాలం చేసినాయంటే యుద్ధము అలయక సొలయక వేసటను లయక కరిమకరితోడ ఉద్దండ రాత్రులు సంధ్యలు దివసంబుల్ సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరముల్. ఈ గజేంద్రుడు మొసలి ఎన్ని సంవత్సరాలు చేశారట? 1000 సంవత్సరాలు చేశారు. 1000 అంటే సహస్రం. సంస్కృతంలో 1000ని సహస్రం అంటారు. సహస్రానికి మరొక అర్థం ఏంటంటే అనంతం. సో ఇలా గజేంద్రుడు మొసలితో యుద్ధం చేస్తున్నాడు, చాలా కాలం పాటు పోరాడాడు. పృథుశక్తిని గజమా జలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిశిలంబై తనలావు వైరి బలము చింతించి మిథ్యామనోరథమింకేటికి దీనిని గెల్వరాదంచు సవ్యధమై ఇట్లను పూర్వపుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో పృథుశక్తి జలం గజమా జలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలంబైన తనలావు వైరి బలము చింతించి మిథ్యా మనోరథమింకేటికి అన్నాడు. తన బలము చేత ఆ మొసలితో చాలా కాలం పాటు పోరాటం చేశాడు, యుద్ధం చేశాడు. అలసిపోతున్నాడు. ఇంతకాలం యుద్ధం చేశాను కదా, శరీరము శిథిలమైపోయింది, శరీరము శుష్కించిపోయింది. ఇలాంటి సమయంలో తన లావు వైరి బలము చింతించి తనకున్నటువంటి శక్తి ఎంతో వైరి ఆ మొసలి యొక్క బలం ఏంటో గమనించాడు. ఇదంతా కూడా మిథ్య, ఇక దీన్ని గెలవడం, దీన్ని సంహరించడం అనేది అబద్ధం, ఇంకా దీన్ని నేను జయించలేను అనుకున్నాడు. సవ్యధమై వ్యధతో ఇట్లను పూర్వ పుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో బాధపడ్డాడు, ఆలోచించాడు. ఆలోచించి ఇట్లా అంటున్నాడు. ఎలా అంటున్నాడు? దేనివల్ల? పూర్వ పుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో. ఇది ఉండాలి మనిషికి. పూర్వంలో తను చేసుకున్నటువంటి పుణ్యం ఉండే ఆ జ్ఞాన సంపత్తితో ఇలా ఆలోచిస్తున్నాడు. ఎలా ఆలోచిస్తున్నాడు? ఏ రూపంబున దీని గెల్తునిట మీదేవేల్పు జింతింతు ఎవ్వారింజీరుదునెవ్వరడ్డమిక నివ్వారి ప్రచారోత్తమం వారింపందవ్వారలెవ్వరఖిల వ్యాపార పారాయణుల్ లేరే మృక్కెద దిక్కుమాలిన మొరాలింపన్ ప్రపుణ్యాత్మకుల్ ఏ రూపంబున దీని గెల్తు అని తనకు మంచి ఆలోచన వచ్చింది. ఎట్లా గెలవాలి దీని యొక్క బారి నుంచి నేను ఎలా తప్పించుకోవాలి? ఏ వేల్పు జింతింతు, ఏ దేవుని నేను మరి స్మరించాలి?
నన్ను ఈ ఆపద నుంచి నన్ను రక్షించడానికి నాకు అడ్డుపడడానికి ఎవరన్నా ఉన్నారా అని అంటూ లేరే మ్రొక్కెద దిక్కుమాలిన మొరాలింపన్ ప్రపుణ్యాత్మకుల్. నేను ఈ దిక్కుమాలినటువంటి అవస్థలో నేను ఉన్నాను, నన్ను రక్షించడానికి ఎవరు లేరా అని వాపోతున్నాడు. వాపోయి ఇంకొక మాట అంటున్నాడు. నానానేకపయూధముల్ వనములో నన్ పెద్ద కాలంబు సన్మానింపన్ దశలక్ష కోటి కరుణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందన లతాంత ఛాయలందుండలేక నీరాశ నిటేల వచ్చితి భయం వెట్లో కదే ఈశ్వరా అంటున్నాడు. ఈ ముసలి బారిన చిక్కాను కదా, నేను ఎలా ఉండేవాడిని, నా పరిస్థితి ఏంటి? నానానేకపయూధముల్ వనములో నన్ పెద్ద కాలంబు సన్మానింపన్. నేను ఆ పర్వత ప్రాంతంలో చెట్ల నీళ్ళు ఉన్నప్పుడు నా యొక్క ఆడ ఏనుగులు నా భటుల యొక్క సమూహములో నేను ఎంతో గొప్ప సన్మానాలు పొందాను, అవి నన్ను బాగా చూసుకున్నాయి. అలాంటి ఎంతమంది ఆడేనుగులకు భర్తనంటే 10,00,000 కోటి అని చెప్పాడు. చూసా, 10,00,000 అంటే 10 లక్షల కోట్ల ఆడ ఏనుగులకు నేను భర్తను. ఎంత బాగుంది! ఇంతమంది ఏంటండి చూసారు, ఇక్కడ చెప్పారు, పద్యంలో ఉంది. 10,00,000 కోటి కరుణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందన లతాంత ఛాయలం దుండలేక నీరాశ నిజేల వచ్చితి. ఈ నీటికి ఆశపడి ఈ కాసారంలో ప్రవేశించి ఈ ఆపదలో చిక్కాను కదా అన్నాడు కదా. చెట్ల నీడల కింద మా దానాంభ పరిపుష్టంగా, మా దావాల జలం ఉంది కదా, ఆ జలం కింద బాగా చెట్లు పెద్ద పెద్దగా ఎదిగినాయి, వాటి చుట్టూ తీగలు చుట్టుకున్నాయి. అంత నీడగా ఉంది, ఎంతో రమణీయంగా ఉన్నటువంటి ఆ ప్రదేశంలో నా భార్యల చేత నేను ఇంత గొప్పగా ఆదరింపబడిన వాడిని ఈ రోజు ఈ కాసారంలో పడి నేను బాధలు అనుభవిస్తున్నానే. ఎంతమంది భార్యలు? 10,00,000 కోటి. 10,00,000 కోటి ఇక్కడ ఉన్న 10 కోట్ల మంది భార్యలు ఉంటారా? నేనెవరో కాదు, సర్వాంతర్యామి. ఇక్కడ గజేంద్రుడు 10,00,000 కోటి కరుణీనాథుండనై అంటే ఈ లోకంలో అన్ని జీవరాశులు లెక్కేస్తే 10 లక్షల కోట్లు అవుతాయి ఒక లెక్క. ఆ వేప చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయంటే చెప్పలేము, అట్లా ఒక లెక్క చెప్తాం, 10 కోట్లు ఉన్నాయని. అట్లా ఈ జీవరాశులు, ఈ జీవరాశులకు నేను భర్త, ఆడేనుగులకు భర్తనంటే ప్రకృతి అంతా కూడా భార్య అని చెప్తారు, ఒక సతి. ఈ ప్రకృతి, ఈ ప్రాణుల్లో, ఈ ప్రకృతిలో అంతర్భూతంగా కదలాడుతున్నటువంటి చైతన్య శక్తి ఎవరంటే నేను. నానానేకపయూధముల్ వనములో నన్ పెద్ద కాలంబు సన్మానింపన్ 10,00,000 కోటి కరుణీనాథుండనయ్యుండి మద్దానాంభవ పరిపుష్ట చందన లతాంత ఛాయలందుండలేక నీరాశ నిటేల వచ్చితి భయం బిట్లో కదే ఈశ్వర. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము దానయైన వాడెవ్వడు వానిన్ ఆత్మభమునీశ్వరునే శరణంబు వేడెదన్. ఇది ధ్యానం చేసే పద్ధతి. అడగాలి, ఎవరి చే జనించు, ఈ ప్రపంచమంతా ఎవరి చేత సృష్టి అవుతుంది. జగమెవ్వరి లోపల నుండు లీనమై, తర్వాత ఎటుపోయింది ఉంటుంది, లీనమవుతుందని చెప్పారు. ప్రతి కల్పంతో కూడా వెళ్ళిపోతుందని చెప్పారు. ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడు ఎవ్వడు మూల కారణము, ఎవడు ఈ సమస్త జీవరాశులకు మోక్షాన్నిచ్చేవాడు ఎవడు? అసలు ఈ ప్రపంచ సృష్టికి మూల పదార్థం ఎవరు? ఎవ్వడనాది మధ్యలయుడెవ్వడు, ఎవడు అనాది, ఎవడు మధ్యలో ఉండేవాడు ఎవడు, ఎవడు లయం చేసేవాడు ఎవడు? ఈ ముగ్గురి కంటే కూడా వేరుగా ఉన్నటువంటి పరమేశ్వరుడు ఎవరు? ఈ త్రిమూర్తులకు అతీతంగా ఉండే ఈశ్వరుడు ఎవరు?
వానినాత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగినతుదిన్ అలోకంబగు పెంచీకటి కవ్వల నెవ్వండు ఏకాకృతి వెలుగున్ అతనినే సేవింతున్. ఇదంతా కూడా ధ్యాన ప్రక్రియ గజేంద్రునితో పోతన గారు చెప్పిస్తున్నారు. మనం ముందే అనుకున్నాం, ఈ పోతన గారు తన యొక్క సాధన అంతా కూడా ఇక్కడ చెప్పాడు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తులిన్. లోకాలు లోకేశులు లోకంలో ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రళయకాలంలో లీనమైపోయిన తర్వాత ఎవడు ఉంటాడో ఏకాకుడు అతని నేను ధ్యానిస్తున్నాం. చూసారా, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? లోకపాలకుడిని మనం ధ్యానిస్తున్నాం. ఓం ఇంద్రాయ నమః లోకపాల. ఈ ఇంద్రుడు కూడా పోయిన తర్వాత ఎవరుంటారో అతన్ని కదండి, ఆ పరమేశ్వరుని నేను ధ్యానిస్తాను కదా. ప్రతిరోజు కూడా మన శరీరం మన సుషుప్తిలోకి వెళ్తున్నాం, అందరూ లీనమైపోతున్నారు కదా. చెవికి దిగ్దేవత, కంటికి సూర్యుడు, నాలుకకు అగ్ని, చర్మానికి వాయువు, ఇట్లా మనకు ఉపనిషత్తులు చెప్పారు. మనం నిద్రపోయినప్పుడు ఈ దేవతలందరూ కూడా నిద్రపోతారు, ఏమీ పనిచేయవు, కానీ ఒకడు మాత్రం మేలుకొని ఉంటాడు. అతన్ని మనం చేయాలి. కలడందురు దీనులయడన్ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండ నెడివాడు కలడో లేడు. ఇంత ఆర్తితో నేను స్వామిని శరణు వేడుతున్నాను, ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు నన్ను రక్షించడానికి రాలేదు. అన్ని దిశల్లో ఉన్నాడంటారు, యోగుల హృదయంలో ఉన్నాడని చెప్తారు, కానీ స్వామిని రక్షించడానికి రాలేదు. కాబట్టి ఉన్నాడో లేదు. అప్పుడప్పుడు ఈ వైరాగ్యం మనకు కూడా వస్తుంది కదా. 18 సార్లు దీక్ష తీసుకున్నా అయ్యప్ప స్వామి, ఏమొరిగింది నాకు అంటారు కొంతమంది, అంటారు, ఉన్నవారు ఉన్నారు. నన్ను అడిగారు చాలామంది, నేను దీక్ష తీసుకున్నాను నాకేం కాలేదు అంటారా లేదు. ఏళ్ళ తరబడి సాధన చేస్తున్నారు పాపం, అన్ని నియమాలు పాటిస్తారు, ఎవరికి ఏ హాని కలిగించరు, నిరంతరం స్వామిని స్మరిస్తారు. ఏమి ఇంతవరకు అనుభూతి కలగకపోతే మాత్రం ఎలా ఉంటుంది చెప్పండి సాధకుడికి? రాదా? నిర్వేదం అంటారు దీన్ని. కానీ నిర్వేదం చెందొద్దు. ప్రయత్నాత్ యతమానస్తు కాలేనాత్మని విందకి అంటాడు భగవద్గీతలో. అనేక జన్మ సంసిద్ధ తతోయాతి పరాం గతి అంటాడు. శతకోటి జన్మ సుకృతై వినాలభ్యత అంటాడు శంకరాచార్యులు వియోక్తుడం అంటే. కాలేనాత్మని విందని అంటాడు భగవద్గీతలో. కాబట్టి నిర్వేదం చెందొద్దు. వస్తాడు స్వామి, ఎప్పుడో వస్తాడు. ఆ శబరిలాగా రోజు స్నానం చెయ్యి, కలాపు చల్లు, ఇలా చూస్తూ ఉండు, పండ్లు ఫలాలు రెడీ పెట్టుకో, నీళ్లు రెడీ పెట్టుకో స్వామి పాదాలు కడగడానికి. ఎప్పుడైనా రావచ్చు రాముడు కదా. మనం కూడా అలా ఎదురు చూడాలట భగవంతుని కోసం. సరే, ఇలా అయిపోయింది. చివరిగా ఒక స్తుతి చేస్తున్నాడు తన పరిస్థితిని బట్టి. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యన్ ప్రాణంబునుంఠావుల్ దప్పెను మూర్ఛవచ్చెన్ తను ఉండస్యన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్పని తప్పరం వెరుగ మన్నింపందగుందీను నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఇది భగవంతుడు మన దగ్గరికి రావాలంటే మనం వేడుకోలు పద్ధతి ఇలా ఉండాలి. అంతే, స్వామి నాకుంది కొంచెం ఎక్కువ నాకు దయచేయి అనేటువంటి పద్ధతిలో ఉండదు. పూర్తిగా శరణాగతి పొందాలి. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యన్. బలం లేదు స్వామి, ధైర్యము విలోలంబయ్యను. ఇంకా ధైర్యమే లేదు. దీనితో యుద్ధం చేస్తాను, దీన్ని గెలుస్తాను, ఇంకా బ్రతుకుతానన్నా కూడా ధైర్యము నాకు లేదు. ప్రాణంబులు ఠావుల్ దప్పెను. ధైర్యము లేదు, బలము లేదు. ఈ శరీరానికి ఆధారమైనటువంటి ప్రాణాలు ఏమైనా తెలుసా? ఠావుల్ దప్పెను అన్నాడు. వాటి వాటి స్థానాలు తగ్గిపోయాయి. ఎందుకని మనకు యోగ శాస్త్రం చెప్తారు, ఈ ప్రాణ అపానాలు ఒక పిస్టన్ లాగా కొట్టుకుంటాయట. ఈ కరెక్ట్ కొట్టుకున్నంత కాలమే మనకు ఆకలిస్తుంది, అరుగుతుంది, అరిగినది బయటికి వెళ్ళడానికి కూడా అపానం కరెక్ట్గా ఉండాలట. ఈ బొడ్డు నుంచి కిందికి అంతా అపానమే, ఈ పైకి
ప్రాణం అని చెప్పారు. ఈ రెండు పరస్పరం అదే ఉన్నాయి. ఇంకా వీటికి ప్రాణాపాన వ్యాన ఉదార సమాన కుకర దేవదత్త ధనంజయ ఉప ప్రాణాలు ఇంకా చాలా ఉన్నాయి ఎవ్వేరు. సో ఈ మొత్తం ఇది ప్రాణాలన్నీ సమానంగా ఉండాలి. ఉంటేనే శరీర క్రియలు బాగా జరుగుతాయి. మనం ఏది బాగలేకున్నా ప్రాణం బాగులేదు, ప్రాణమే లేదు. ఈ ప్రాణం మన శరీరాన్ని ఆడించేటువంటి మనసుకు, ఈ అన్నిటిని స్వీకరించేటువంటి శరీరానికి మధ్యలో ఉన్నది ఈ ప్రాణం. ఇది బాగా లేకపోతే మనసు కూడా అయ్యో ఊసులు పట్టుంది, శరీరము కూరబడిపోతుంది ప్రాణం. దీని యొక్క వేగాన్ని బట్టి మాత్రమే మనసు పనిచేస్తుంది. కాబట్టి నా ప్రాణం ఉంది చూసావా, దీంతో యుద్ధం చేసి చేసి శరీరం శిథిలం అయిపోయింది, ప్రాణాలు కూడా పట్టు తగ్గిపోయినాయి స్వామి అని అంటున్నాడు. మూర్ఛ వచ్చే ప్రాణం సరిగ్గా ఏమవుతుంది, మూర్ఛ వచ్చేస్తుంది. తనుగుండెస్సెన్ అంటే అలిసిపోయింది అయ్యా శరీరం. డస్సి అంటే అది అలిసిపోయాదయ్యా జీవితంలో అనవయపడతారు. అలసితి సొలసితి అలిసిపోయానయ్యా. నీవే తప్పని తప్పరం మెరుగ మన్నింపందగుందీను నిన్ను. స్వామి నీవు తప్ప నాకు ఇంకెవరు లేరు. ఇంతవరకు బాగా బలం ఉన్నప్పుడు, వరంలో తిరిగినప్పుడు నా యొక్క ఆడేరుగులు నా భార్యలు నాకు బలం అనుకున్నాను. నా అరణ్యమే నాకు ఉండేటువంటి ప్రాంతమే నాకు ధనం అనుకున్నాను. నా బలమే నాకు అనుకున్నాను. ఇప్పుడు అన్నీ పోయినాయి స్వామి. నేను రెండు చేతులు జోడించి చేతులెత్తి మరీ కూడా నీవే తప్పని తప్పరం వెరుగా, నువ్వొక్కడివే, నువ్వే శాశ్వతం, నువ్వే నాకు ధనం, నువ్వే నాకు కీర్తి, నువ్వే నాకు ప్రతిష్ట, నువ్వే నాకు గమ్యం, నువ్వే నాకు లక్ష్యం. ఇంక ఈ లోకంలో ఏమీ లేదు. ఈ జీవితం అంతా కూడా, ఇక ముందు ఈ జీవితం అంతా కూడా నీదే అనేటువంటి పరిపూర్ణమైన శరణాగతి మనం పొందాలి. అప్పుడే దేవుడు దిగి వస్తాడు. అప్పటి వరకు రాడు. వస్తాడని రా. గురువు కూడా విద్య చెప్పడు, తల్లి కూడా అన్నం పెట్టదు. కాబట్టి రావే ఈశ్వర కామవే వరద సంరక్షింపు భద్రాత్మగా. కాబట్టి స్వామి నన్ను రక్షించు. నువ్వు జీవుల మాటలు వింటావట, అందరినీ కాపాడతావు, మరి నన్ను రక్షించడానికి రావట్లేదు అని చివరి ప్రార్థన చేస్తున్నాడు. అలవైకుంఠపురంబులో నగరిలో నామూల సౌధంబురాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగున్ ఆపన్న ప్రసన్నుండు విఫల నాగేంద్రము పాహి పాహి అన కుయ్యాలించి సంభ్రంభియై అన్నాడు కదా. నీవే తప్పని తప్పరం వెరుగా, నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరన్నా అని ఎప్పుడైతే ఆ దిక్కులు పైకి చూస్తూ స్వామి నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు అని మొరబెట్టుకుని అలా పైకి చూస్తున్నాడు. ఎక్కడున్నాడు స్వామి అప్పుడు? అలవైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబు దాబల మందార వనాంతరామృత సరహ ప్రాంతేందుకాంతో ఉత్పల పర్యంక రమా వినోదియగున్. అట్లా ఉన్నాడు స్వామి. ఈ గజేంద్రుడు మొసలి బారిన చిక్కినప్పుడు, ఆ బాధతో స్వామిని వేడుకున్నప్పుడు, ఆ వైకుంఠపురములో ఆ మూల మేడలో దాపల మందార, ఆ పక్కనే మందార వనం ఉంది, వాటి మధ్యలో అమృత సరస్సు, ఆ అమృత సరస్సు ప్రక్కనే మరి చంద్రకాంతి పలకలతో చేసినటువంటి ఉత్పల పర్యంకం, వాటిపైన పద్మములు ఉన్నాయి. ఆ పద్మముల యొక్క పాన్పు పైన అమ్మవారితో స్వామివారు వినోదిస్తున్నాడు. ఏ సమయంలో? ఈ గజేంద్రుడు ఆపదలున్న సమయంలో. అప్పుడు ఆయన ఆ సమయంలో పాహి పాహి రక్షించు రక్షించు కుయ్ ఆలించి అంటే కుయ్యాలించి, కుయ్య అంటే మొర, ఆలించి సంభ్రంభి అయి. ఈ గజేంద్రుడు వెంటనే స్వామి రక్షించు 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 నన్ను రక్షించు పాగి పాగి అంటూ ఉంటే వెంటనే ఆయన సంభ్రమయ్యాడు. ఇంకా అన్ని కూడా చాలించుకున్నాడు. ఎట్లా చాలించుకున్నాడు? మొత్తం తను తాను మర్చిపోయాడు. ఎక్కడో భక్తుడు ఆపదలో ఉన్నాడు, రక్షించడానికి వెళ్ళాలి, పాకి పాకి అంటున్నాడు. సిరికింజెప్పడు శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడ భగవతిం బంధింపడు ఆకర్ణికాంతర ధమ్మిళ్ళం జక్కలొత్తడు
వివాద ప్రోత్థిత శ్రీ కుచోపరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి ఒక్కసారి శంఖాన్ని ఊదాడు. ఇది జయం అని మిగతా దేవతలందరూ కూడా స్వామికి జయం పలికారు. గజరాజమోక్షనంబును నిజముగా పఠించునట్టి నియతాత్ములకు గజరాజ వరదుడిచ్చును గజ తురగస్యందనములు కైవల్యమున్. ఈ గజేంద్ర మోక్షం అనే కథను ఎవరైతే శ్రద్ధతో వింటారో, వినదాన్ని ఆచరిస్తారో వాళ్ళకి అన్ని ఫలములు కూడా కలుగుతాయి. వింటి పుణ్యం వస్తుంది, ఆచరిస్తే మోక్షం వస్తుంది. గజము, తురగము, సంజయం, స్యందనం. గజం అంటే ఏనుగు, తురగం అంటే గుర్రాలు, తురగం. స్యందనం అంటే రథాలు. ఇప్పుడు హోండాలు, కార్లు అనుకోవాలి, ఏదో అనుకో. మొత్తం మీద ఈ పద్యాలన్నీ కూడా, ఈ కథలన్నీ కూడా మనలాగా మాట్లాడే మాటలు కాదు, మనం రాసే రాతలు కాదు. ఇవన్నీ కూడా ఏంటంటే దైవమే వాక్కు రూపంలో వచ్చి, ఎందుకంటే ఒక మనిషి చేస్తున్న తపస్సు అంతా కూడా అతని వాక్కులోకి వస్తుందని. అందుకని తపోసంపన్నులకు వాక్కు పడిపోదు చివరిదాకా, తెలుసండి? వాక్కు పడిపోదు, ఎప్పుడు అట్లాగే ఉంటుంది. అలాంటి వాక్కుల చేత మరి చెప్పబడినటువంటి ఈ కథ ఉందే, దీన్ని ప్రతిరోజు పారాయణం చేసిన పుణ్యం వస్తుంది. ఎందుకంటే ఇది శరీరానికి, ప్రపంచానికి, మహాప్రాణానికి, లోపల ఉన్నటువంటి ఈ చిన్న ప్రాణానికి ఇదంతా కూడా సంకేతమై ఉంది. ఈ శబ్దజాలంలోనే అంతా కూడా ఉంది, శబ్దమే అంతా కూడా శబ్దమైంది. కాబట్టి ఈ శబ్దాన్ని ప్రతిసారి తిరిగి తిరిగి ఉచ్చరించినప్పుడు ఆ శక్తి వచ్చేస్తుంది, అంటే అంత శబ్దమైంది. లేదు, ఇందులో చెప్పినటువంటి పద్ధతి ప్రకారం ఆచరిస్తే మోక్షమే వస్తుంది, కానీ వచ్చేస్తాయి. దీనికి ఒక ఉదాహరణ చెప్తారు. త్యాగరాజుల వారికి కూడా వాళ్ళ అమ్మగారు ఎప్పుడు కూడా ఈ భాగవత పద్యాలు వినిపించేవారు. వాళ్ళ నాన్నగారు సంస్కృతం చెప్పేవారు, అన్నమయ్య కీర్తనలు వినిపించేది. ఎందుకంటే త్యాగరాజుల వారు 17వ శతాబ్దం, అన్నమయ్య ఇంకా వీళ్ళందరూ కూడా 300 సంవత్సరాలు, దాదాపు 250-300 సంవత్సరాలు ఉండేది వారు. అప్పుడు ఇదంతా కూడా పారాయణం జరిగేది. కాబట్టి నేను ఈ సందర్భం కోరేది ఏంటంటే ప్రతిరోజు పిల్లలకు, మనవలకు, అందరికి కూడా ఈ పద్యాలు, అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు, త్యాగరాజ కృతులు ఇవి ఎప్పుడు వినిపిస్తూ ఉండాలి. ఎప్పుడో ఒకసారి కాస్త క్యాసెట్ అనే పెట్టి వినిపించండి. నేను ఉపోద్ఘాటనలు ఎక్కువ చెప్పాను, సమయం కూడా ఎక్కువ తీసుకున్నాను. కాలం ఇలా ఉంటుంది, ఒక్కరోజే నాకు అవకాశం కాబట్టి. అసలు నేను ఇప్పుడు గుంటూరులో ఉండాలి ఈ టైం, నేను ఎక్కడికి వెళ్తానో నాకే తెలియదు, అంత దయవేచ్ఛ. సరే, విన్నందుకు మీకు అవకాశం ఇచ్చినటువంటి నగర సంగీతుల బృందానికి, పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను నమస్కారం చేస్తున్నాను. పద్యాలాపన మధ్యలో అన్నమాచార్య కీర్తన కూడా చక్కగా చెప్పారు. మనకి లోకంబులు లోకేశులు పద్యం చెప్పారు. దానికి మనకి వెంటనే భగవద్గీతలో అభ్యాసయోగయుక్తైన చేతసానాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్ కవిం పురాణమనుశాసితారం మనోరణీయాన్ సమస్మరేత్య సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అని చెప్పారు. తమస్సు అంటే చీకటికి తరువాత ఆదిత్యవర్ణం, ఒక బ్రహ్మాండమైన వెలుగు రూపంలో ఉన్నాడు పరమాత్మ. పెంజీకటికి అవ్వల అని పోతన గారు దాన్ని తెలుగు సాహిత్యంలో మరెవరు చేయనటువంటి ఒక ప్రయోగం, పెంజీకటి అనే పదం ద్వారా దానికి అవ్వల, ఎవ్వండేకాకృతి వెలుగు అని చెప్పారు. నిజానికి ఉపనిషత్తు నుంచి వచ్చినటువంటి వాక్యం. ఇటువంటి మహానుభావులు మనకి వచ్చి ఈ విధంగా చెప్పినందువలన వారు చెప్పినట్టుగా ఊరికే జపం చేయటము, మరేదో చేయటము అనే వాటితో ఆగిపోకుండా ఈ విధమైనటువంటి తత్వ వివేచన చేసి విషయాల్ని గ్రహించి మనము ఉన్నతంగా ఎదగాలి అనేటువంటి ఉద్దేశంతో నగర సంకీర్తన బృందం చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది.